ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము లగ్నంలో శని ఉంటే ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మామూలుగానే మనకి శని అంటేనే అందరికి కూడా తెలిసిన విషయమే. కొద్దిగా ప్రెషర్ ఇచ్చే ప్లానెట్, బాగా ప్రెషర్ ఇస్తాడు. తర్వాత ఏంటంటే కొద్దిగా టెస్టింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకోటి అంటే కొన్ని స్థానాల్లో, అంటే ప్రతి ఒక్క రాశిలో కూడా ఇప్పుడు శనికి కూడా శత్రు గ్రహాలని కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కుజుడికి శనికి అనేది కొద్దిగా అంత పడదు. అట్లాగే రవితో శత్రుతో ఉంటుంది. ఇట్లా శత్రుత్వ రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శని మీకు తీసుకున్నట్టయితే మేషరాశిలో నీచం పొందుతాడు. మనకి శని యొక్క ఫలితం లగ్నంలో ఎలాంటి ఫలితం వస్తుందనే విషయము మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు లగ్నం అనేది ఏంటంటే సహజంగా అది ఏ లగ్నమైనా అయ్యుండొచ్చు. లగ్నం అనేది ఏంటంటే మనకి ఒక రైజింగ్ సైన్, అంటే మనము లగ్నం అనేదే మన పుట్టుకని సూచిస్తుంది, మన పుట్టుక సమయాన్ని కూడా సూచిస్తుంది. అయితే లగ్నం అనేది అక్కడ అంటే మనం ఉదయించిన సమయం, అంటే ఎట్లాగైతే మనకి సూర్యోదయం ఉంటుందో లగ్నోదయం అంటాం. లగ్నోదయం అంటే మనం పుట్టిన వేళ విశేషం అన్నమాట. అయితే ఇది అందుకోసమే మనం పుట్టిన వేళ విశేషమైనా సరే, ఎందుకంటే ఒక ఆత్మ అనేది భూమి మీదకి వస్తుంది. అంటే మనము భూమి మీదకి వస్తున్నాం, తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నాం. కాబట్టి ఇది మనకు ఒక ఉదయం లాగా, అందుకోసం లగ్నాన్ని ఉదయం అని అంటాం. కాబట్టి ఇక్కడ సూర్యుడు ప్రధానంగా ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు. అంటే ఒక జీవి ఏదైనా భూమి మీదకి వస్తుందంటే సూర్యుడు ప్రమేయం లేకుండా అయితే భూమి మీదకి రాలేదు. కాబట్టి ఇక్కడ ఇది సూర్యుడు ప్రధానంగా కలిగిన రాశి. అది ఏ రాశి అయినా సరే వాళ్ళ లగ్నము, ముఖ్యంగా వాళ్ళు పుట్టినది లగ్నాన్ని ఎక్కువ, సూర్యుడు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి లగ్నంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లగ్నములో ఉన్నప్పుడు దీన్ని రెండు విధాలుగా మనం చూడాల్సి వస్తుంది. ఏదైనా కూడా మొదటి రాశి అనేది మనకి మేషరాశి. కాబట్టి మీ ఏ లగ్నమైనా అయ్యుండొచ్చు, కానీ మేషరాశితో సంబంధం అయితే కలుగుతుంది అనమాట. కుజుడు సాధారణంగానే శనితో పాటు కొద్దిగా సమత్వ భావన ఉంటుంది, ఎక్కువగా పడదు. అదేవిధంగా లగ్నంలో రవి ఎప్పుడు కూడా రవి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకుముందుగా నేను చెప్పాను మీకు అది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లగ్నంలో శని ఉన్నప్పుడు మరణకారక స్థానం అంటాం. శని ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో అది మరణకారక స్థానం శనికి. అంటే ఏంటి, చాలా అవస్థ ఉంటుంది అక్కడ. కాబట్టి దీనివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటంటే, మొదటిగా శరీరానికి ఏదైనా ఒక హాని అనేది జరగడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫ్రాక్చర్స్ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కొద్దిగా అవస్థలు పడాల్సిన స్థితి అయితే ఏర్పడుతుంది. అంటే వీళ్ళకి జీవన గమనం అనేది చాలా సాఫీగా అయితే ఉండదు. కొద్ది ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్నీ కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు లైఫ్లో. ఎందుకంటే సహజంగా శని రెండు రాసుల్ని ప్రధానంగా అతను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఒకటి మకర రాశి, ఇంకోటి కుంభరాశి. కుంభరాశికి వచ్చేసి రెండు గ్రహాల ఆధిపత్యం ఉంటుంది, ఒకటి శని, ఇంకా రాహు కూడా. శనికి మటుకు మన మకరం మటుకు పూర్తిగా శని యొక్క ఆధీనంలో ఉంటుంది. అయితే సహజంగా ఇది మేషరాశి నుంచి తీసుకుంటే మనకి 10వ స్థానము 11వ స్థానం శని యొక్క ప్రాతినిధ్యం వహించి ఉన్నది. కాబట్టి ఇప్పుడు 10వ స్థానాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నట్టు అంటే ఏంటి, మొదటిగానే ఆ స్థానం పడదు శనికి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు వృత్తిలో కూడా చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ తర్వాతనే ఒక వృత్తి అనేది సెట్ అవుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళు సెటిల్ అవ్వడం చాలా లేటుగా ఉంటుంది, అన్నీ కూడా లేటుగానే. ఎందుకంటే ఉదయమే ఒక ఆలస్యంతో జరిగినప్పుడు, అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే లగ్నంలో శని ఉన్న వాళ్ళకి మీరు బాగా గమనించి చూడండి, లేకపోతే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళ డెలివరీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే చాలాసేపు అమ్మ అవస్థ పడిన తర్వాత కానీ శిశువు బయటికి రాడు. అంటే ఇప్పుడు ఎవరైతే జాతకంలో లగ్నంలో శని ఉన్న వాళ్ళని మీరు అడిగితే వాళ్ళ డెలివరీ అనేది
చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అదేవిధంగా పొద్దున ఎప్పుడో పెయిన్ స్టార్ట్ అవుతే సాయంకాలానికి డెలివరీ అవుతుంది. అంటే అంతకాలం డిలే అనేది అమ్మ భరించాల్సి ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే శని ఆలస్య గ్రహము, నిదానంగానే పనిచేస్తాడు కాబట్టి ఈ ఆలస్యం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి లగ్నంలో శని ఉంటే అదొక ప్రాబ్లం. అదేంటంటే అన్నీ కూడా ఆలస్యంగానే జరుగుతాయి వాళ్ళకి. అయితే దీనికి ఒకవేళ గురుడు యొక్క వీక్షణ అంటే గురువు ఒక దృష్టి ఉంటే చాలా మంచిది, శుక్రుడు దృష్టి ఉన్నా ఒక రకంగా మంచిదే. కాబట్టి ఎప్పుడైతే సౌమ్య గ్రహాలు, ఏదైతే బ్రాహ్మణ గ్రహాలు అంటాం దీన్ని, శుక్రగ్రహం కానీ లేకుంటే గురువు గ్రహం కానీ, వీళ్ళిద్దరిలో ఎవరి దృష్టి వీళ్ళ లగ్నం మీద పడినా కొద్దిగా వాళ్ళకు ఉపశమనం అనేది ఉంటుంది, లేకపోతే చాలా అవస్థలు పడవలసి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ కుజుడి యొక్క దృష్టి ఉంటే కొద్దిగా అవస్థ ఎక్కువగా ఉంటుంది. తర్వాత శరీరానికి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం సర్జరీస్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కేతు యొక్క దృష్టి ఉన్నట్టయితే సర్జరీస్ కూడా బాగా అవుతాయి. ఆ బాడీలో బ్రేకేజెస్ అనేవి ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఇలా ఉంటుందన్నమాట. అట్లాగే లగ్నం అనేదే మెయిన్ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ లగ్నం మీద ఒక వీడియో తీశాను, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. లగ్నం ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ లగ్నం ఇంపార్టెంట్ అయినప్పుడు ఇక్కడ లగ్నం, ఒకవేళ మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ నాది మకర లగ్నమై మకర లగ్నంలోనే శని ఉంటే కూడా అట్లాంటి ఫలితమే ఉంటుందా, లేకుంటే కుంభలగ్నమై కుంభలగ్నంలోనే శని ఉంటే కూడా ఇలాంటి రిజల్టే ఉంటుందా అంటే తప్పకుండా ఇలాంటి రిజల్టే ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లగ్నం అనేది రవి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. కాబట్టి మీ ఏ లగ్నమైనా కావండి, దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాబట్టి మకర లగ్నమైన వెసులుబాటు ఉంటుందేమో కానీ ఎక్కువ శాతం మటుకు అవస్థ అయితే ఉంటుంది, లేట్ సెటిల్మెంట్ అయితే ఉంటుంది వాళ్ళకి, అన్నీ కూడా లేట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే లగ్నం అనేది మన అపియరెన్స్ కూడా లగ్నమే సూచిస్తుంది, అంటే మనం ఎలా కనిపిస్తాము అనేది కూడా లగ్నమే సూచిస్తుంది. కాబట్టి లగ్నంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళ వయసు కంటే కూడా కొద్దిగా ఎక్కువగా కనిపిస్తారు వాళ్ళు. ఒకవేళ లగ్నంలో బుధ గ్రహం ఇట్లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, బుధుడు ఎస్పెషల్లీ బుధుడు ఉంటే మటుకు చాలా వాళ్ళ వయసు కంటే కూడా చాలా చిన్నగా కనిపిస్తారు. ఎందుకంటే బుధుడు అనేది చిన్నపిల్లవాడు కాబట్టి యవ్వన ప్రాయం అనేది కనిపిస్తూ ఉంటుంది. లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళకు వాళ్ళ వయసు కంటే కూడా వాళ్ళు తక్కువ కనిపిస్తారు. ఉదాహరణకు మనం తీసుకుంటే ఒక 40 ఏళ్ళ ఉన్నవాడికి లగ్నంలో ఒకవేళ బుధుడు నింటే 33 ఏళ్ళు లేకుంటే 32 ఏళ్ళు వాడిగా వాళ్ళకి కనిపిస్తారు. దాదాపు ఒక 6 years అనేది వాళ్ళకి డిక్రీజ్ అయ్యి కనిపిస్తుంది. అంటే 34, 32, 34 ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు అనమాట. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. లగ్నంలో శని ఉండడం అంత శ్రేయస్కరం అయితే కాదు, అన్నిట్లో డిలే అనేది ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. అంతవరకు నమస్కారం.